ఏం లేదు, అందరూ కలిసి చాలా రోజుల తర్వాత రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. హలో, హాయ్ సార్. హాయ్ అక్క. ఎందుకక్క పొట్టను కదా బిడ్డ? నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట. నా కొడుకు షర్ట్, నా కొడుకు ప్యాంట్, నా చిన్న కొడుకు టోపీ, ఇది మా ఇంటి బ్యాగ్. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. అయ్యో, మేము చెక్అవుట్ చేస్తున్నాం. సో లిక్లేష్ ఎలా అనిపించింది ట్రిప్? అరే మాట్లాడరా అరే మాట్లాడరా. హాయ్ ఫ్రెండ్స్. సో కొంచెం నా వాయిస్ బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. ఏం లేదు, ఇప్పుడు అంతా మాన్సూన్, వర్షాకాలం, రైనీ సీజన్ అంతా స్టార్ట్ అయిపోయింది కదా. చాలామంది నేను యూజ్ చేసే లిప్ బామ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి అప్డేట్ చేస్తున్నా. వాయిస్ బాగాలేదు, ప్లీజ్ అడ్జస్ట్. కొంచెం ఫీవర్ అవన్నీ సీజన్ మార్పుడు వల్ల వచ్చాయన్నమాట. సో ఎనీవేస్, వాయిస్ని పక్కన పెట్టి ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను కింద లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో దీస్ లిప్ బామ్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాను. సో ఆల్ టైమ్ ఫేవరెట్ ఫస్ట్ లెనేజ్. దిస్ ఈజ్ ద మోస్ట్ యూజ్డ్ లిప్ బామ్ అనమాట. ఇది హైడ్రేటింగ్గా ఉంటుంది, కొంచెం కలర్ పే ఆఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మై డైలీ వేర్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఇది ఆల్రెడీ చాలా అయిపోయింది కూడా. యూ కెన్ సీ చాలా మటుకు అయిపోయింది. దిస్ ఈజ్ డైలీ యూజ్ అనమాట. ఇది కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెబాబెడ్. అంటే నాకు కలర్ పే ఆఫ్ లేని లిప్ బామ్ ఒకటి కావాలి. దీని పరిస్థితి ఇలా ఉంది అంటే అంతలా వాడాను నేను. సో ఇది కలర్ పే ఆఫ్ లేని, లైక్ ఎనీ లిప్స్టిక్స్ మనం ఏదైనా డ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఈ లిప్ బామ్ని ఎక్కువ యూజ్ చేస్తాను. సో కొంచెం హైడ్రేటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ లాక్మీ, దిస్ ఇస్ అనదర్ వన్. దీని పరిస్థితి కూడా చూడండి ఎట్లా అయిపోయిందో. అంటే ఇవి చాలా చాలా యూజ్ చేస్తుంటాను నేను, అందుకని ఇట్లా అయిపోయాయి. సో యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ 3. దిస్ ఈస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇది వచ్చేసి బెర్రీ ఓకే కిస్ క్యాండీ లిప్ బామ్ విత్ ఆలివ్ ఆయిల్, షేడ్ నెంబర్ 05 ప్రొమోగ్నేట్. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటాను స్విస్ బ్యూటీ నుంచి. అండ్ హైఫై నుంచి ఒక 2 లిప్ బామ్స్. దిస్ ఈజ్ నాట్ అంత సజెస్టబుల్ కాదు, నేను తీసుకున్నాను వాడదాం ఎట్లుంటాయి ఏంటి అని. బట్ నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే ఎక్కువ హైడ్రేషన్ ఇవ్వలేదు, లాంగ్ లాస్టింగ్ లేదు, ప్లంపీనెస్ లేదు, ఏం లేదు. ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. సో ఇది వాడాను అండ్ ఇది కూడా వాడాను. 2 ఫ్లేవర్స్ వాడాను, బట్ నో యూస్ ఫర్ మీ. చాలామందికి ఇష్టం ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో, నాకైతే నచ్చలేదు. కాకపోతే దీని అప్లికేషన్ బాగుంటుంది. జస్ట్ ఒక చిన్న డెట్కి ఇట్లా వస్తే నాకేంటో వాటర్ అప్లై చేసుకున్నట్టు ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత అస్సలు ఉండలేదు నాకు, ఐ డోంట్ నో వై. సో దీస్ మైనస్ ఫర్ మీ. మిగతా అన్నీ కూడా టాప్ నాచ్, చాలా చాలా బాగుంటాయి. అండ్ నాకు మోస్ట్లీ ఎక్కువగా నేను యూజ్ చేసేది అఫ్కోర్స్ లెనేజ్. కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అయితే లెనేజ్, అదర్వైజ్ ఏం ఎక్స్పెన్సివ్ వాడాల్సిన అవసరం ఏం లేదు. దట్స్ నాట్ అ మ్యాండేటరీ. సో దీస్ 2 ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. స్విస్ బ్యూటీ ఒకటి అండ్ సెబామెడ్ చాలా మంచిది. సెబామెడ్ అయితే SPF 30 కూడా ఉంటుంది. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి, షేడ్స్ కూడా ఉన్నాయి. మీకు షేడ్స్ కావాలంటే షేడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఎక్కువ సెబామెడ్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. నో కలర్ లిప్ బామ్ అనమాట. అంటే మనకి కలర్ వద్దు, కొంచెం హైడ్రేటింగ్గా ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. కొంచెం లైట్ కలర్ పే ఆఫ్ అండ్ లాంగ్ ఏమంటారు ఎక్కువసేపు హైడ్రేటింగ్గా ప్లంపీగా ఉండడం కోసం ఇది యూజ్ చేస్తాను. సో యా, బడ్జెట్లో ఉన్నది అండ్ అలాగే హై ఎండ్లో కూడా ఒకటి చూపించాను. మీకు ఏది నచ్చి తీసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ టు చెక్అవుట్.
ఎస్ ఈరోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి టైం 5:30 మార్నింగ్ 5:30కి ఏంటి వ్లాగ్ స్టార్ట్ చేసాను అనుకుంటున్నారా? ఏం లేదు, అందరూ కలిసి చాలా రోజుల తర్వాత రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఎస్పెషల్లీ నేను వెళ్ళి చాలా రోజులు అయింది ఫ్యామిలీస్తో కలిసి. సో శ్రీవాణి గారి ఫ్యామిలీ, నవీన గారి ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ, మా 3 ఫ్యామిలీస్ వీఆర్ గోయింగ్ టు రిసార్ట్. ఎప్పుడు రిసార్ట్కి వెళ్ళినా ఇంతకుముందు వ్లాగ్స్ చేసేదాన్ని. చాలామంది మీలో కూడా అడుగుతున్నారు వ్లాగ్స్ చేయండి, జనరల్ క్యాజువల్ వ్లాగ్స్ కూడా చేయండి అని. సో నేను కూడా చాలా ఇన్యాక్టివ్ ఉన్నాను యూట్యూబ్కి, అందుకే చేద్దాం అనేసి డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడప్పుడు మంచి మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఎస్, మేమైతే రెడీ అయిపోయాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం, ఏ రిసార్ట్కి వెళ్తున్నాం, ఏ ఊరు వెళ్తున్నాం, ఇవన్నీ కూడా నేను మీకు దారిలో అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో మాన్సూన్ సీజన్లో అలా రోడ్ ట్రిప్ వేస్తే భలే ఉంటుంది కదా. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ అనమాట. సో 6 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. Starting to resort. సో ఎస్, మేమైతే ఇక్కడ 7 దగ్గర ఆగాము. ఆల్రెడీ నవీన్ అక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసారు. నేనైతే ఇక్కడ టిఫిన్ చేస్తా. మా ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు తినేసారు. హలో, హాయ్ సార్. హాయ్ అక్క. ఎందుకక్క పొట్టాను కదా బిడ్డ. హాయ్ రా. హలో. ఓ మై గాడ్. అంతే అక్క, తప్పలేదు. అట్లా అనుకుంటే తప్ప బతకలేంలే అక్క. హాయ్. గెస్ట్ విఐపి వస్తున్నారు ఇంకా. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుదా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట. ఆయన కొద్ది అసలు ప్రమోషన్. ఆయనకి అసలు ప్రమోషనే వద్దు, అనవసరం ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారు. సార్ ఇది మీరు సార్ ఇట్లా. ఓకే ఓకే. ఇక్కడ వాష్రూమ్ లో చాలా ఉన్నాయి. బింది, దారం, పిన్నీస్. ఓ వావ్, ఏంట్రా ఇది? ఓ మై గాడ్. ఒట్లు, డైపర్స్. సో క్యూట్, నైస్, ఐ లవ్ యూ. ఇక్కడ రాసి పెట్టారు మొత్తం ఫీడ్బ్యాక్. ఇట్లా ఉండాలి. అందరూ ప్లీజ్ అప్గ్రేడ్ అవ్వండి. దిస్ ఈస్ ద బెస్ట్ వాష్రూమ్. ఇలాంటి వాష్రూమ్ అది కూడా మన హైదరాబాద్ దగ్గరలో నేను ఇలా చూడలేదమ్మా. బొట్లు, సూది, దారం, పిన్నులు, ఇయర్ బడ్స్. ప్లీజ్ ఇట్లా పబ్లిక్ లో పెట్టేటప్పుడు ఇట్లా లేడీస్ వస్తామని వాళ్ళందరికీ అర్థమైంది.
అవును అంతే. ఇది అన్ని చోట్ల అప్గ్రేడ్ అవ్వాలి. నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా. యా చాక్లెట్స్ కూడా ఆఖరికి. ఓ మై గాడ్. మా విక్రమ్ అన్న అండ్ నందిని రీల్స్. ఒరిజినల్ రీల్ మీరు నందిని ప్రొఫైల్లో చూసుకోవచ్చు. ఇది బ్యూటిఫుల్ వ్యూ. అసలు ఈ సీజనే చాలా బాగుంటుంది. అంటే ఇంకా క్లైమేట్ చాలా బాగుంది, వ్యూ చాలా బాగుంది, రోడ్డు చాలా బాగుంది. మై గాడ్. ఏదో ఫారిన్ కంట్రీలో ఉంటాయి కదా ఇలాంటివి. ఫారిన్ కంట్రీస్లో ఇట్లా అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ రోడ్స్లా ఉంటాయి కదా, అట్లా అనిపిస్తుంది. సో నెక్స్ట్ 2 days మేము ఇక్కడ స్టే చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ ఉంది. అబ్బో మావాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు రూమ్. కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేయి. నెక్స్ట్ కాఫీ. ఓకే నెక్స్ట్ లిక్లేష్కి అంటే నీకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటి ఈ రూమ్ లో చెప్పు. ఫోన్ కాల్ చేసుకోవచ్చు. అది కాదు అండ్ ఎస్పెషలీ నాకు నచ్చింది ఏంటంటే ఇది మన ఛానల్ టీవీ కాదు, గూగుల్ టీవీ. అది కాదు నీ రూమ్ లోకి రాగానే ఫస్ట్ ఏదో నచ్చింది అన్నావు కదా, అది చెప్పు. నాకు వేరే సెపరేట్ ప్లేస్ ఉంది పడుకోవడానికి. సో సెపరేట్ బెడ్ కూడా ఉందన్నమాట. వాడు నేను వీళ్ళ దూరంగా నేను ఒక్కడిని పడుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. యూ హ్యావ్ ఫ్రీడమ్. అండ్ నెక్స్ట్ బాత్రూమ్ మై ఫేవరెట్. దిస్ ఇస్ మై ఫేవరెట్ టూ. ఇందాకే వాష్రూమ్ వెళ్ళాను. జకోజీ ఆన్ చేయడం తర్వాత ఆన్ చేద్దాం. ఒకసారి ఆన్ చేస్తే మళ్ళీ ఏదో వార్ లాగా, సివిల్ వార్ అయిపోయినట్లే ఉంది. సో ఎస్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అలా బీచ్ రిసార్ట్స్ ఇన్ చీరాల. సో దీనికి ఏంటి స్పెషాలిటీ అంటే మనకి ప్రైవేట్ బీచ్ ప్లేస్ ఉందన్నమాట ఈ రిసార్ట్కి. మనకి ఆనుకొని అంటే మనం ప్రైవేట్గా హ్యాపీగా బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. సెపరేట్గా క్రౌడ్ లేకుండా హ్యాపీగా ఇట్లా ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయమంటే చేయొచ్చు. అండ్ బయట పూల్ అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనం వీక్ డేస్ అప్పుడు వచ్చాం కాబట్టి లక్కీ. యా కొంచెం మనకి క్రౌడ్ తక్కువ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను మీకు పూల్ చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. ఫస్ట్ నేను పూల్ ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అని మేము అనుకున్నాం. వాటర్ ఫౌంటైన్లో ఉన్నది ఏంటి అని అనుకున్నాము. బట్ పూల్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. నైట్ వ్యూ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంది పూల్ అయితే. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వస్తాయి, ఆన్ చేస్తారు. అది కూడా చాలా బాగుంది. అండ్ మీకు పై రూమ్స్ చక్కగా బుక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా వ్యూ బాగుంటుంది అనమాట. మాకైతే కింద రూమ్స్ కంఫర్ట్ అని మేము కింద తీసుకున్నాము. పై రూమ్స్ కూడా బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. సో మాకైతే పిచ్చిగా నచ్చింది రిసార్ట్. మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ అన్ని లింక్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అయినా మీరు కూడా అలా బీచ్ రిసార్ట్ చీరాల అని టైప్ చేస్తే గూగుల్లో కూడా ఈజీగా దొరికేస్తుంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా. సో ఎస్ ఇప్పుడే మేము జస్ట్ వచ్చి రాగానే జర్నీ చేసి వచ్చాం కాబట్టి లంచ్ చేసేసాము. ఇక్కడ వీళ్ళ లంచ్ కూడా చాలా బాగుంది. మంచిగా అందరం నాన్ వెజ్ తిన్నాం అనమాట. ఆబ్వియస్లీ బీచ్ సైడ్ వస్తే మనం ఎక్కువగా ప్రాన్స్, క్రాబ్స్, ఫిష్ ఎక్కువ తింటాం కాబట్టి తినేసాం. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని బీచ్కి వెళ్ళిపోదాం పదండి. సో మేమైతే రిసార్ట్ నుంచి బీచ్కి వెళ్తున్నాం. చూడండి మా శ్రీవాణి గారు అండ్ నవీన గారు ఎట్లా రెడీ అయ్యారో. హాయ్ గాయ్స్, నా కొడుకు షర్ట్, నా కొడుకు ప్యాంట్, నా చిన్న కొడుకు టోపీ, ఇది మా ఇంటి బ్యాగ్. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన ఏదో మొహోటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో వీడియోలు చూసుంటారు. కాదు అసలు మా అన్నని చూపిద్దాం అనుకున్నా. సెటప్ అది అసలు చేప, ఎక్స్ట్రా బట్టలు, టవల్, పిల్లల కోసం ఒక టేబుల్ కూర్చోడానికి కంఫర్టబుల్గా. అసలు నువ్వు మాత్రం ఎంత మంచిగా రెడీ అయ్యో చూడు. టాప్ టు బాటమ్ ఎక్కడ తగ్గేదే లేదు ఆమె. మ్యాచింగ్ లిప్స్టిక్ తో సహా ఆరెంజ్ లిప్స్టిక్. మా ఆయన జ్యూస్ షాక్ అయ్యాడు. ఆమె జ్యూస్ నేను కూడా పెట్టుకున్నందుకు నన్ను కూడా వెరైటీ చూసాడు. తడవడానికి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ అవసరమా అని ఒక క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్లీ అవసరం లేదు, బట్ ఏదో అసలు గాలి చూసారా నా జుట్టు ఏ రేంజ్ ఎగురుతుందో.
కంప్లీట్గా బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మేము రిసార్ట్కి వచ్చి ఏమంటారు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసాము. ఇంకా అలా లైట్గా డిన్నర్ చేసి పడుకుంటాం. దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్. గుడ్ మార్నింగ్, నాకైతే గుడ్ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంతా బాగుంది ఇక్కడ అలా బీచ్ రిసార్ట్స్లో. ఆన్ అండ్ ఆఫ్ అందరూ మంచిగా వెళ్ళి తింటూ ఉన్నారు. ఎస్, గుడ్ బాయ్ లాగా అన్నీ తెచ్చుకొని తిన్నాడు వీడైతే. అదిగో వాడి ప్లేట్ దోశ, ఇడ్లీ మీద పొడి కూడా వేసుకున్నాడు కారపొడి. నైస్. ఇటు చూడండి, ఓన్లీ కెలాగ్స్ పునుకులు. అదే కెలాగ్స్ కాదు, ఏంటది, చాకోస్. ఓన్లీ చాకోస్ అండ్ పునుకులు. మేమైతే నెక్స్ట్ డే రెడీ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి ఇది నెక్స్ట్ డే వ్లాగ్ కదా, వచ్చి దగ్గర నుంచి వ్లాగ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ఆర్ రూమ్స్ అనమాట. లొకేషన్ బాగుంది, ఇట్లా మంచిగా ఫ్రేమింగ్ బాగుంది. సో ఎస్, నేనైతే బ్యూటిఫుల్గా ఇట్లా ఫ్రాగ్ వేసుకున్నా అది ఇట్లాంటి పెట్టా, కానీ కింద షార్ట్స్ వేసుకున్నాడు. సో ఎస్, ఎక్కువ మేకప్ అసలు మేకప్ చేసుకున్నా, ఓన్లీ లిప్స్టిక్ రాసుకున్నా అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి మేమందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం. చీరాల బీచ్ అంటే రెగ్యులర్గా ఉండే బీచ్ ఉంటుంది కదా, రామాపురం బీచ్ అన్నారు, నాకు ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు నుంచి అందరం కలిసి చీరాల బీచ్కి వెళ్తున్నాం. సో మేము వచ్చేసాం అలా బీచ్ రిసార్ట్స్ ఇన్ చీరాల. సో ఇదండి రిసార్ట్. లోపలంతా కూడా చాలా చాలా బాగుంటుంది. మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు దీని మీద, అందుకే మేమైతే ఇక్కడికి స్టేకి వచ్చామన్నమాట. అండ్ ఎస్, లోపలికి వెళ్ళిపోదాం. నైస్ క్లైమేట్, నైస్ ప్లేస్. వెళ్తారు మంచిగా బీచ్ రోడ్లో ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఒక సింగిల్ రోడ్డు కానీ రోడ్లో ఎక్కడికో వెళ్తున్నాం. ముందైతే మన వాళ్ళ కార్లు వెళ్తున్నాయి. వీ డోంట్ నో, వాళ్ళ కార్లు మేము ఫాలో అవుతున్నాం అంతే. చుట్టూ మొత్తం ఏకాంతపురంలా ఉంది. అక్క, మీ ల్యాండ్ చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ గాయ్స్. సో యా, చీరాల్లో మా అమ్మ పొలం అన్నమాట. దీన్ని మా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నాడు. నా కోసం ఇంత కష్టపడ్డాడు. నేనే కావాలి. అయ్యో చీరాల్లో ఉండే మణికొండ టిప్సీ టాప్స్ ఎక్కడి నుంచి వచ్చింది. నైస్ ఫ్రేమింగ్ ఎంత మొత్తం ఇక్కడ చూడు, ప్రశాంతంగా ఉంది. ఇట్లా కనిపించే వరకు మొత్తం అక్క వాళ్ళది. ఇట్లా నైస్ అక్క, చాలా బాగుంది. నేను ముందే చెప్పుకుంటూ వస్తున్నా అనమాట, వీళ్ళేంటో ఈ మధ్యలో ఎట్లా తీసుకెళ్తున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు, నాకేం తెలియట్లేదు గైస్, నేను చూపిస్తాను అని చెప్పి తీసుకొచ్చా. తెలీదు నాకు అది. నైస్ అక్క, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే దివ్య. సీ బ్రీజ్ బాగుంటదంట. పార్టీ సీ బ్రీజ్ లో దివ్య. ఓకే, పర్లేదు, వీఆర్ ఓకే. అదేంటి బీచ్ లో కూర్చొని తినొచ్చట. బీచ్ వాటర్ లో టేబుల్ వేసాడట, మనం బీచ్ లో తినొచ్చట. బీచ్ డిన్నర్. కమ్ ఆన్ దివ్య, కమ్ ఆన్ క్లాప్స్. హలో, చక్కగా ఈవినింగ్ మంచి కాఫీతో మేము ఎంజాయ్ చేస్తున్నాం. హలో, మీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. మా ఆయన తీసుకొచ్చాడు కదా, నైస్ డ్రెస్. నేను ఇలా ఉన్నానండి, వద్దండి, తేకండి ఇలాంటి అంటే నువ్వు ఇలాంటి వేసుకొని చెప్పి తీసుకొచ్చాడు. నేను ఇంకొక అవుట్ఫిట్ తో వస్తాను నెక్స్ట్ షాప్ అవుతారు కానీ. ఓ సూపర్. వేసుకుంటావు లేదా ముసల్దాన్ అయిపోతున్నావు అన్నాడు. ఓ మై గాడ్, చూడండి మంచిగా ఈవినింగ్ పూల్ పక్కన ఈ రిసార్ట్లో ఇలా అరేంజ్ చేశారు కాఫీ. మొత్తం బీచ్ వైబ్ అంతా ఉన్నది అక్కడ నీ డ్రెస్లో. గోవా బీచ్ లో కొనుక్కొని చీరాల బీచ్ వేసుకుని
ఓ అలా సెట్ చేసారా? హలో అండి. ఆయన ఉండేది చీరాల్లోనే, యాక్చువల్లీ మా ఊరు చీరాలే. ఓకే. నేను మా మమ్మీ పుట్టింది పెరిగింది వీళ్ళందరూ పెరిగింది ఇక్కడ. ఇంకా ఇక్కడే ఉంటున్నాను ఓన్ ప్రాపర్టీతో, సూపర్. ఓన్ షాప్ తో. ఇప్పుడే మా కోసం మంచి మంచి కారాలు పచ్చళ్ళు తీసుకొచ్చారు. ఓ నైస్. ఆ కారం కలుపుకొని గోంగూర ఎండుమిరపకాయ కలిపిన పచ్చడి చాలా బాగుంటుంది. ఎవరో పాప మాకు సేఫ్టీ చెప్తున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది అలా బీచ్ రిసార్ట్ వాళ్ళు మనల్ని అంత టేక్ కేర్ చేసుకుంటున్నారని. సూపర్. ఇగో తాడు. ఓ వావ్. తాడు కొంగరం కొంగరం. ఇప్పుడు ఆ తాడు కట్టి తీస్తారు. నేనే బోర్డు పాటేసాను. వచ్చేసింది. ఎక్సలెంట్ రాగద్దంట. సో ఎస్, నైట్లో మేము ఇట్లా పూల్లో దిగుతున్నాం. ఈవినింగ్ కొంచెం చీకటి పడిపోయింది బాగా. వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ ద పూల్. బాగుంది వ్యూ కదా, చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ గాయస్. సో దిస్ ఇస్ ద థర్డ్ డే. ఇప్పుడే లేచాను. సో ఫేస్ని ఇగ్నోర్ చేయండి. నిన్న బీచ్లో అదే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాం కదా, వెళ్ళి మంచిగా అక్కడ కొంతసేపు పిల్లలు అందరితో ఎంజాయ్ చేసి ఇంకొచ్చేసి డిన్నర్ చేసి పడుకుంటాము. ఇంక నేను అదే షూట్ చేయలేదు. బాగా అలసిపోయాం అనమాట. యాక్చువల్లీ 2 days నుంచి బీచ్లో ఆడుకోవడం, పూల్లో ఆడుకోవడం, ఫుల్ స్ట్రెయిన్. ఇప్పుడు నిద్ర తీరలేదు. ఇంక ఈరోజు మేము చెక్అవుట్ చేస్తున్నాం. సో లిక్లేష్ ఎలా అనిపించింది ట్రిప్? అరే మాట్లాడరా మాట్లాడరా, అరే మాట్లాడరా. బాగానే అనిపించింది. బాగానే అనిపించింది. సెన్స్ వెరీ గుడ్. బాగానే అనిపించింది అనుకో. చాలా బాగుంది అని అన్నారు అప్పుడు. చాలా బాగుంది. లిక్లేష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. నేనైతే మంచిగా అంతా ఫుడ్ అది తినేసి కొంచెం 1 kg కూడా పెరిగాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం డైట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయ్యి చెక్అవుట్ చేసి చలో హైదరాబాద్. గుడ్ మార్నింగ్ శ్రీవాణి గారు. సో హ్యావింగ్ నైస్ బ్రేక్ఫాస్ట్. బాయిల్డ్ ఎగ్స్ ఏమున్నాయి ఈరోజు? ఓకే, ఇడ్లీ, సాంబార్, వడ ఉంది ఈరోజు, సేమియా ఉప్మా ఉంది ఈరోజు, ఓట్ మీల్, చట్నీస్ యాజ్ యూజువల్. సో రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. రెడీ టేక్ టేక్. ఆ నెక్స్ట్ ఒకటి ఎందుకు ఎవరన్నా కొంచెం దగ్గర రండి. ఎంట్రీ అవుతారా? ఒరిజినల్ రీల్ మా ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. నందిని కొంచెం ఫ్రెండ్ రావచ్చు, ఇంకా రావచ్చు. కెమెరామ్యాన్ డిఓపి నవీన అక్క. 1 2 3. సో ఎస్, మొత్తానికి మేమైతే ఈ 2-3 days మంచిగా చీరాల్లో ఎంజాయ్ చేసాము. నౌ వీఆర్ స్టార్టింగ్ టు హోమ్. ఎస్, బాయ్ చీరాల, బాయ్ అలా బీచ్ రిసార్ట్స్, బాయ్ బాయ్. సో వ్లాగ్ నచ్చితే అట్లా ప్రెడిక్ట్ చేసుకోవడమే, సీ యూ టుమారో అని. సో ఎస్, వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. వచ్చేటప్పుడు 20 weeks ఉంటారు. ఇక్కడే రిసార్ట్ కట్టుకొని ఉంటే బెటర్ ఏమో కదా ఇంకా. సో ఎస్, లైక్, షేర్, కామెంట్ and please subscribe to my channel. Thank you. Bye bye.